గాయ్స్ నేను మీ బాలు స్టోరీస్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 59th డే. సో మన సక్సెస్ఫుల్గా మన బ్లాగ్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఎవరైతే ప్రీవియస్ బ్లాగ్స్ చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ నిన్నటి బోనాలు మాత్రం రచ్చ ఉండే. సో ఆ బ్లాగ్ కూడా చూడండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు మొత్తం చెమక్ అంటేనే ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి రిషిబాస్ కిచెన్కి వచ్చినాం. ఇది వచ్చేసి మనకి కూకట్పల్లి 13th ఫేజ్లో ఉంది. కింద లొకేషన్ కూడా యాడ్ చేయడానికి అయితే చూస్తా. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30 అయింది. నాకైతే ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. సో మన ఇక్కడ మనం లైక్ ఏం ఆర్డర్ చేసుకుంటాం, లోపల అంబియన్స్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ చూసేసి మన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోదాం. అండ్ ఇది లాంగ్ అయితే వ్లాగ్ అయితే కాదు, షార్ట్ వ్లాగ్, క్యూట్ వ్లాగ్. యాక్చువల్లీ గాయ్స్ ఎగో రిషిబాస్ కిచెన్లో వచ్చేసి మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి A to Z. సో లైక్ నేను చెప్పుకుంటే మార్నింగ్ టిఫిన్స్ నుంచి లైక్ ఈవినింగ్ డిన్నర్ వరకు మనకైతే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో అందులో మనకి ఎంట్రన్స్లోనే మనకి కొన్ని ఉన్నాయి. అండ్ మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఫుడ్ అంటే రైస్ ఐటమ్స్. అండ్ ఇక్కడ మనకి ఏంటి స్టార్టర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మనకి ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మన ఇదైతే స్టార్టింగ్లోనే ఉంటుంది, బయటనే మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనం లోపలికి వెళ్ళి ఇంకేమైనా అవైలబుల్ ఉందో చూద్దాం. సో గాయ్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమ్. ఓ మై గాడ్. సో గాయ్స్ ఫిష్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ మనకి రైట్ సైడ్లో ఉన్నాయి. అండ్ మనకి కర్రీస్, ఫ్రైస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో అట్లా. అండ్ నాన్ వెజిటేరియన్స్కి మాత్రం పండుగనే ఇక్కడికి వస్తాయి, ఏదైతే అది. ఫ్రాన్స్, చికెన్ కర్రీ ఉంది, చికెన్ లెగ్ పీస్ ఉంది, మటన్ ఉంది, బోటీ ఉంది. ఓ మై గాడ్. నేను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అది సగం అన్నీ టేస్ట్ చేస్తుండే, బట్ బ్యాడ్ లక్. మనకి ఇష్టమైన వెజ్ సెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇది 11:30 అవ్వడం వల్ల కొన్ని డిషెస్ లేవు. బట్ మనం ఎర్లీగా లైక్ ఆఫ్టర్నూన్ అట్లా వస్తే మనకి ఇక్కడ చాలా అవైలబుల్లో ఉంటాయి. అండ్ జనాలు కూడా ఎప్పుడు ఇదంతా ఫుల్ అయి ఉంటారు. బట్ ఈ టైంలోనే మనకి కొంచెం బెస్ట్ టైం అనమాట వ్లాగ్ తీసుకోవడం. సో అట్లా మనకి ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఏమైనా స్పెషల్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు మార్నింగ్. సో అట్లా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే అంబియన్స్ అయితే ఇది. అండ్ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ సిట్టింగ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనకి లోపల కూడా సిట్టింగ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్ వాళ్ళకి మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది. ఒకసారి అటు వెళ్దాం రండి. సో గాయ్స్ మన వెనకాల వచ్చేసి ఇది టిఫిన్ కౌంటర్ అనమాట. అండ్ ఇదేంటంటే ఓపెన్ కిచెన్. సో మనకి మార్నింగ్ ఇది స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్, అండ్ మళ్ళీ ఈవినింగ్ కూడా ఇది క్లోజింగ్ వరకు మనకైతే అవైలబుల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం టోటల్గా సెల్ఫ్ సర్వీస్ అనమాట. అండ్ ఇక్కడ ఏదైనా మ్యాక్సిమం సెల్ఫ్ సర్వీస్ ఉంది. బయట మనం ఆర్డర్ చేసుకుంటాం కదా, సో ఫాస్ట్ ఫుడ్ అవి చూపించినా కదా, అవి మనకి సర్వీస్ చేస్తారు. మనకి ప్రైసెస్ వచ్చేసి 15 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హై ఎండ్ ప్రైస్ 520 వరకు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి టోటల్గా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ మనకి కర్రీస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ కూర్చొని కూడా డైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మనకి టేక్ అవే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లేట్ నైట్లో మీల్స్ తీసుకున్నా. మన దీప్తక్క నేను లైక్ అది భీమవరం భోజనాలకు వెళ్ళాం కదా, అక్కడ దీప్తక్క ఉండే. ఈరోజు నేను దీప్తక్కని మిస్ అవుతున్నా ఈ సీట్లో. బట్ పర్లేదు, దీప్తక్క నొక్కనే కాదు, నాన్ వెజ్ నా పక్కన తినేటోళ్ళని కూడా నేను మిస్ అవుతున్నా. బట్ పర్లేదు. అండ్ ఈరోజు మనకి వెజ్లో వచ్చేసి ఒక చట్నీ ఇచ్చిండ్రు, 3 డిఫరెంట్ కర్రీస్, ఒక స్వీట్ అండ్ కర్డ్ ఇచ్చిండ్రు, అలాగే ఫ్రై ఆన్స్ కూడా ఇచ్చిండ్రు. సో గైస్ టేస్ట్ వచ్చేసి కొంచెం అబోవ్ యావరేజ్ ఉంది. మరీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. ఎవరు చూడట్లేదు. ఓకే, రెస్టారెంట్ వాడు చూస్తే కొడతాడు మనల్ని, అట్లేం కాదు. టు బి ఫ్రాంక్ అబోవ్ యావరేజ్ ఉంది. అంటే వెజ్ అట్లుంది, నాన్ వెజ్ ఎట్లుంటుందో లైక్ అక్క వస్తే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బట్ పర్లేదు. లైక్ చూద్దాం. ఇదేంటిది సోరకాయ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని వెజ్లో ఉండే వెరైటీస్ని ఎంజాయ్ చేస్తే దానికన్నా బెస్ట్ ఫుడ్ ఇంకోటి అయితే ఏముండదని ఈ మన 100 బ్లాగ్స్లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన. అండ్ ఒకసారి చూద్దాం. నిజంగా సూపర్ ఉంది బ్రో సోరకాయ.
సారీ బీరకాయ సూపర్. ఏడికైనా రెస్టారెంట్స్కి బయటికి వెళ్తే మనకి ఐస్ క్రీమ్స్ దొరకడం కొంచెం రేర్ అనమాట. బట్ ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి, డెసర్ట్స్. సో అలాగేంటంటే మనం ఆ మీల్స్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా మనకి స్వీట్ అయితే అవైలబుల్లో ఉంది. అంతేకాకుండా మనకి కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పచ్చళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి బ్రో. గోంగూర, నిమ్మకాయ, రెడ్ చిల్లీ, మ్యాంగో, లెమన్, జింజర్, ఓ మై గాడ్, టమాటో, గోంగూర అంట, కట్ మ్యాంగో, ఇట్లా చాలా వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇదిగో చూసిండు కదా మన రిషిబాస్ కిచెన్ గురించి. సో ఏంటంటే కింద నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే యాడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో అలాగే ఏంటంటే మనకి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకి ఇది నైట్ 10:30, 11 వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగే మళ్ళీ ఓపెన్. సో అట్లా. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఎండ్ వరకు చూడండి. లైక్ అండ్ షేర్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. సో అట్లా అంటిల్ దాన్ స్టే ట్యూన్. అండ్ రేపు వచ్చేసి మన 6th డే సక్సెస్ఫుల్గా మనం 2 నెలలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ సో అట్లా.